అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. కోవిడ్ తర్వాత అందరూ కూడా హెల్త్ మీద చాలా కాన్సంట్రేట్‌గా ఉంటున్నారండి. హెల్త్ గురించి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అలాగే కేర్ కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బయట ఫుడ్స్ మానేశారు. అలాగే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటున్నారు. అలాగే వీటితో పాటు ఆరోగ్య సమస్యలేమి రాకుండా ఉండడం కోసం పాతకాలం నాటి చిన్న చిన్న చిట్కాలు కూడా పాటిస్తున్నారు. అలాగే ఏ అనారోగ్య సమస్య అయినా సరే అల్లం చేసే మేలు చెప్పలేమని చెప్పేసి ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉంటారు. సో, ఇప్పుడు రోజు పొద్దున్నే పరగడుపున చిన్న అల్లం ముక్క తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. రోజు పొద్దున్నే అల్లం తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దున్నే అల్లం తినడం వల్ల అల్లంలోని రసాయనాల వల్ల మన శరీరంలో బాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే అల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎవరికైనా మార్నింగ్ సిక్‌నెస్ ఉంటే గనక ఈ అల్లం తినడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలాగే అల్లం తినడం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతదనమాట. ఎవరైనా ఒబెసిటీతో గానివ్వండి, అలాగే ఎక్కువ కొలెస్ట్రాల్ వల్ల బాధపడుతూ ఉంటే వాళ్ళకేంటంటే అల్లం తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అండ్ వీటితో పాటు మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది అల్లం తినడం వల్ల. దాని వల్ల షుగర్ రాకుండా ఉంటుందన్నమాట. చాలా మంది పొద్దున్నే అల్లం తినడం వల్ల ఏంటంటే ఈ బెనిఫిట్స్ అనేవి పొందుతున్నారు. అండ్ వీటితో పాటు లేడీస్‌కి ముఖ్యంగా నెలసరి సమయంలో పెయిన్స్ వస్తాయి కదా! పీరియడ్ పెయిన్స్. ఆ పెయిన్స్ కూడా తగ్గుతాయి. అలాగే అల్లం తినడం వల్ల మనకేంటంటే మన కడుపులో మంట గానివ్వండి, అలాగే జీర్ణ సమస్యలేమన్నా ఉన్నా కూడా అవి క్లియర్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు చాలా మందికి ఏంటంటే శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. వాటికి కూడా ఈ అల్లం అనేది మంచి బెనిఫిట్ ఉంటుంది అల్లం తినడం వల్ల. గొంతులో ఉన్న ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ అలాగే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా సరే ఈ అల్లం తినడం వల్ల మంచి ఉపయోగాలైతే ఉంటాయి. ప్రతిరోజు పొద్దున్నే లేసి ఒక చిన్న అల్లం ముక్క తింటే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చిన్న పిల్లలు గానివ్వండి, పెద్దవాళ్ళకి గానివ్వండి, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే క్లియర్ అవుతాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో చాలా మందికి దగ్గులు, జలుబులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సో ఈ టిప్‌ని పాటిస్తే మీకు ఆరోగ్యకరంగా ఉంటారు. ఇదండి ఇవాల్టి టిప్. మరొక టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.